పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తొందరలోనే 18,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం మొత్తంగా ఒకే సేవను అమలు చేసేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మహేందర్ రెడ్డి పోలీసుల పనితీరు, ఆఫీసుల నిర్మాణ పనుల్ని పరిశీలించారు. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్తుల సర్వే నిర్వహించడంతో పాటు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలను తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన ఆయన రామగుండం కమిషనరేట్ ను పరిశీలించి అధికారులతో సమీక్ష చేశారు. త్రూఅవుట్ ది స్టేట్ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో కూడా పాత నేరస్తులందరినీ కూడా ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క అడ్రస్ని మనం ట్రేస్ చేసి నేరస్తుల యొక్క జియో ట్యాగింగ్ అనే కార్యక్రమాన్ని రేపటికి పెట్టడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో ప్రతి కానిస్టేబుల్ ఆఫీసరు, హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీజీపీ వరకు అందరూ కూడా అన్ని ఏరియాస్ లో తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, తర్వాత అది అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం జరిగే విధంగా ఆ నేరస్తులు ఉండేటటువంటి ప్లేస్ని మనం జియో ట్యాగ్ చేయడం ద్వారా రేపు దాన్ని ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్లోకి తీసుకొచ్చి కంప్యూటర్ సిస్టమ్ పైనే వాళ్ళ ట్యాబ్ పైనే వాళ్ళకి ఎవరి లొకేషన్ ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి మనం పట్టుకోవడానికి, వాళ్ళని మనం గెస్ చేయడానికి, రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేసి ఈచ్ క్రైమ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మనము పసిగట్టడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్మిస్తున్న పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలందరినీ పోలీసింగ్ యాక్టివిటీస్ లో, ఆపరేషన్స్ లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ప్రజల భాగస్వామ్యంతో, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు, పోలీసులు కలిసి పోలీస్ వ్యవస్థ మరింత చురుకుగా, రెస్పాన్సివ్ గా, ఒక నాణ్యతనిచ్చేటటువంటి ఒక కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్ సర్వీస్ డెలివరీ ఉండే విధంగా త్రూఅవుట్ ది స్టేట్ ఒక యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇన్ ద నెక్స్ట్ 1 year we'll be able to bring about transformative changes. ఒక పెద్ద మార్పుని పోలీస్ వ్యవస్థలో తీసుకొని రావడానికి ప్రాతిపదికగా ఈ చర్యలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే మనం ఈ రిజల్ట్స్ ఎంతగానో త్వరితగతిన సత్వరంగా పొందడానికి అవకాశం ఉంది. టూర్ లో చివరిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు డీజీపీ. సిరిసిల్ల జిల్లా పోలీస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారులతో సమావేశమయ్యారు.